మానవ చరిత్రలో కొన్ని కథలుంటాయి. అవి కేవలం కథలు కాదు, అవి మన మూలాల్ని చెప్పే ఒక మహాగాథ. అలాంటి ఒక ప్రయాణంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇది ఆదాము తరం వారి కథ. చూశారా, ఈ ఒక్క వాక్యం, ఇది ఒక గేటు లాంటిది. మనల్ని వేల సంవత్సరాల వెనక్కి మానవజాతి ఆరంభానికి తీసుకెళ్లే ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి ఇది ఆరంభమన్నమాట. సరే, ప్రతి గొప్ప కథకి ఒక ఆరంభం ఉంటుంది కదా. ఈ మహావంశవృక్షం యొక్క కథకి ఆరంభం ఆదాం, మొదటి మానవుడు. అతనితోనే అంతా మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదాము సృష్టి చాలా ప్రత్యేకమైనది. అతడు కేవలం ఒక జీవిగా కాదు, దేవుని పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడ్డాడు. అంటే మానవత్వానికి ఒక గొప్ప ఉద్దేశం, ఓ బాధ్యత ఉన్నాయని ఇది సూచిస్తోంది. అందుకే అతని వంశానికి అంత ప్రాముఖ్యత. ఆదాము బ్రతికిన కాలం ఎంతో తెలుసా? ఏకంగా 930 సంవత్సరాలు. ఒక్కసారి ఊహించండి, అంత సుదీర్ఘ జీవితం. ఇది మన ఊహకు కూడా అందని విషయం కదా. ఈ కథ ఎంత పెద్దదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆదాముతో ఒక పద్ధతి, ఒక లయ మొదలవుతుంది. పుట్టడం, పిల్లల్ని కనడం, వందల సంవత్సరాలు బ్రతకడం, ఆ తర్వాత మరణించడం. ఈ చక్రం ఒకదాని తరువాత ఒకటిగా ఒక బలమైన గొలుసుకట్టులా తరతరాలుగా సాగుతూనే ఉంటుంది. ఆదాము తర్వాత ఆయన పోలికలోనే పుట్టిన కుమారుడు షేతు. ఈ గొలుసులో తర్వాత లింక్ అన్నమాట. అతనితో ఈ వంశ పరంపర ముందుకు సాగుతుంది. షేతు 912 సంవత్సరాలు జీవించాడు. చూశారా, మళ్ళీ అదే లయ, సుదీర్ఘ జీవితం, ఆ తర్వాత ముగింపు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. షేతు కుమారుడు ఎనోషు. కథ అదే పద్ధతిలో ముందుకు వెళ్తుంది. తండ్రి, కొడుకు, వారి సుదీర్ఘ జీవితాలు, ఈ పునరావృతం. ఈ కథ ఎంత పురాతనమైనదో, ఎంత గాఢమైనదో మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. ప్రతి తరంతో ఈ వంశవృక్షం యొక్క వేర్లు భూమిలో ఇంకా లోతుకు పాతుకుపోతున్నాయి. మానవజాతి చరిత్ర బలపడుతోంది. ఆ తర్వాత కేయినాను. ఈ పేర్లు కాలప్రవాహంలో అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ మహాగాథలో తమ పాత్రను పోషించి వెళ్ళిపోతారు. కేయినాను 910 సంవత్సరాలు జీవించాడు. ఈ అపారమైన ఆయుష్ను చూస్తుంటే ఆ కాలం నాటి ప్రపంచం ఎంత భిన్నంగా ఉండేదో అనిపిస్తుంది కదా. తరతరాల జ్ఞానం ఒకే వ్యక్తిలో ఎలా నిక్షిప్తమై ఉండేదో. ఇక ఎరదు. తరతరాలుగా సాగుతున్న ఈ ప్రవాహంలో ఒక పెద్ద మలుపుకు ముందు వచ్చే చివరి పేరు ఇది. ఇక్కడతో ఆ లయ మారబోతోంది. ఎరదు 962 సంవత్సరాలు జీవించాడు. కాని ఇక్కడి నుండి కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు దాకా మనం ఒకే క్రమాన్ని చూశాం: పుట్టడం, జీవించడం, మరణించడం. కానీ ఎరేదు కుమారుడి కథ మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఎందుకని? అసలేం జరిగింది? ఆ భిన్నమైన వ్యక్తి పేరు హనోకు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న జనన మరణాల చక్రాన్ని ఛేదించిన వ్యక్తి. అతని కథ ఈ వంశావళిలోనే ఒక అసాధారణమైన, ప్రత్యేకమైన అధ్యాయం. అతడు అందరిలా మరణించలేదు. అతని గురించి ఏం రాసి ఉందంటే, హనోకు దేవునితో నడిచెను, తరువాత అతడు కనబడలేదు, ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకొనిపోయాను. దేవునితో నడవడం అంటే ఏదో భక్తిగా ఉండటం కాదు, అది ఒక అద్భుతమైన, సన్నిహితమైన బంధం. అందుకే అతని ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉంది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. హనోకు బ్రతికింది కేవలం 365 సంవత్సరాలు. మిగతా వారితో పోలిస్తే చాలా తక్కువ. కానీ అతని కుమారుడు మెతుషెలా ఏకంగా 969 సంవత్సరాలు జీవించాడు. చరిత్రలోనే అత్యధికం. అంటే ఒకరి జీవితం అసాధారణంగా ముగిస్తే అతని కుమారుడి జీవితం అసాధారణంగా సుదీర్ఘంగా సాగింది. హనోకు ఎంత ప్రత్యేకమైనవాడో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? హనోకు తర్వాత ఈ సుదీర్ఘమైన వంశ పరంపర ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి చేరుకుంటుంది. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పుట్టిన వ్యక్తి. అతని పేరుతో ఒక ప్రవచనం కూడా ముడిపడి ఉంది. అత్యధిక కాలం జీవించిన మెతూషల కుమారుడు లెమెకు. ఈ ప్రవచనం పలికిన తండ్రి ఇతనే. చూడండి, తరాల మధ్య బంధం ఎంత బలంగా ఉందో. లెమెకు తన కొడుకుని చూసి ఇలా అన్నాడు: భూమిని దేవుడు శపించడం వల్ల కలిగిన మన చేతుల కష్టం, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు. ఈ మాటల్లో ఎంత ఆశ ఉందో! అసలు ఆ నెమ్మది, ఆ విశ్రాంతి అంటే ఏమిటి అనే ఆసక్తి ఇక్కడే మొదలవుతుంది. ఆ ప్రవచనానికి తగ్గట్టే లెమెకు తన కుమారుడికి నోవహు అని పేరు పెట్టాడు. ఈ పేరుకు అర్థం కూడా విశ్రాంతి లేదా నెమ్మది అనే వస్తుంది. అంటే అతని పేరులోనే అతని విధి కూడా దాగి ఉందన్నమాట.
నోవహుతో ఈ వంశం ఆగిపోలేదు. అతనికి షేము, హాము, యాపెతు అని 3 కుమారులు. వీరితో మానవ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. సరే, ఈ వివరణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. లెమెకు ప్రవచించిన ఆ నెమ్మది ఎలాంటిది? కష్టాలతో నిండిన ఆదాము లోకానికి నోవహు నిజంగా ఎలాంటి విశ్రాంతిని తీసుకురాబోతున్నాడు? ఈ మహాగాథలో తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించాల్సిన విషయం.